హాయ్ ఫ్రెండ్స్, మన టైలరింగ్ ప్రపంచంలోకి అయితే ఇంకొక మిషన్ అయితే వచ్చేసిందండి. చూడండి, ఇది ఓవర్లాక్ మిషన్. ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇది షాప్లోనే ఉన్నామండి. ఇంకా మేము వాళ్ళు ఇంకా అక్కడే ఫిట్ చేసి అయితే మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. చూడండి, ఇది పోర్టబుల్ అనమాట. టేబుల్తో కాకుండా పోర్టబుల్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నట్లయితే మనం టేబుల్ మీదైనా ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు అండి. మనకి దీనికి సపరేట్గా ప్లేస్ అంటూ ఏమీ లేదు. హ్యాండిల్ చూడండి, హ్యాండిల్ పెట్టుకుని మనం ఎక్కడికైనా మనకు కావాల్సిన చోటుకైతే క్యారీ చేసేయచ్చు అనమాట. అంత ఇదిగా అయితే ఈ ఓవర్లాక్ మిషన్ అయితే ఉందండి. ఈ ఓవర్లాక్ మిషన్ వచ్చేసేసి జూకీ మిషన్, అంటే జూకీ కంపెనీలో అయితే నేను తీసుకున్నాను. నార్మల్గా నేను వేరే కంపెనీ అడిగాను. వేరే కంపెనీ దానికన్నా ఇది చాలా బాగుంటుందమ్మా, మేము ఇప్పుడు వరకు నీకు మిషన్స్ 3 ఇచ్చాము, ఏది కూడా రిమార్క్ అనేది లేదు కదా, మేము ఇస్తున్నాము, ఇది తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారండి. నేను ఇక్కడ ఇది 3వ మిషన్ అండి. ఫస్ట్ వచ్చేసి జిగ్జాగ్ మిషన్ తీసుకున్నాను. రేణు చాలా బాగుందండి ఆ మిషన్ కూడా. నేను ఏదైనా చిన్న రిపేర్ అయినా సరే అక్కడికే తీసుకెళ్తాను, చాలా మంచిగా చేసిస్తారు వీళ్ళు. అలాగే నేను తర్వాత పెద్ద మిషన్, ఇండస్ట్రియల్ మిషన్ వచ్చేసి ఉషా తీసుకున్నానండి. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఈ జూకీ కంపెనీలో ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే నార్మల్, ఈ మిషన్ అయితే మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చండి. దీనికి పెద్దగా ప్లేస్ అంటూ ఏమీ మనం సెట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. చిన్నగా ఉన్న రూమ్లో కూడా దీన్ని పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని టేబుల్ మీదే పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి. ఈ విధంగా మనకి టేబుల్తో అవసరం అనుకుంటే వాళ్ళు మోటార్ అయితే ఇవ్వరు, టేబుల్ అవసరం లేదనుకుంటే మోటార్ ఫిట్ చేస్తున్నది అయితే మనకి ఇస్తారనమాట. నేనైతే దారపు రీళ్ళు కూడా తీసుకొచ్చేసానండి. వాళ్ళ దగ్గర అయితే ఉండవు దారపు రీళ్ళు, తీసుకొచ్చుకోమన్నారనమాట. ఇంకా నేను మీరే సెట్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో చూసి సెట్ చేసుకోండి అన్నారు. ఇక్కడ మిషన్ తీసుకుని మీ దగ్గర మీరు చూపిస్తే బాగుంటుంది కానీ యూట్యూబ్లో ఎందుకని చెప్పేసి నేను ఇంకా వెళ్ళి దారబంతులు అయితే పక్కనే షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా దారబంతులు అయితే తీసుకొచ్చాను. ఈ విధంగా 3 దారబంతులు అనేది సెట్ చేసేసారండి. అటు సైడ్ ఇటు సైడ్ మిడిల్లో దారం వచ్చేసేసి మనకి నీడిల్లోనికి వస్తుందంట. అటు దారబంతి ఇటు దారబంతిలు కూడా చూడండి ఎలా ఎక్కిస్తున్నారో. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ దారం అయితే ఎక్కిస్తున్నారండి. ఫస్ట్ దారానికి ఈ 3టికి కూడా సపరేట్గా పైన ఒక తీగలాగా దానికి హోల్స్ అనేది ఉంటాయండి. అక్కడ నుంచి మనం కంపల్సరీగా ఆ దారాన్ని అనేది తీయాలన్నమాట ఆ హోల్లో నుండి. ఇంకా వీళ్ళు సెట్ చేస్తుంటే నేనే తీస్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీ అనిపించట్లేదు, అంటే వీడియో మొత్తం కూడా కనిపించట్లేదండి. జూకీ కంపెనీ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇండస్ట్రియల్ జూకీ చాలా మంచిగా పనిచేస్తుంది కదా, ఇది కూడా బాగుంటుంది అన్నారు. చూడండి, వాళ్ళు చెప్తున్నారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మొదటి దారం, ఇది 2 మధ్యలో వచ్చేసి 3వ దారం వచ్చేసి మధ్యలోదేమో మనకి నీడిల్లోనికి డైరెక్ట్గా వచ్చేస్తుందంట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దారం అయితే ఎక్కిస్తున్నారు. ఫస్ట్ దారం ఎక్కించేటప్పుడు ఇక బాక్స్ లాగా ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేసి ఇలా లాగి మనం దారం టైట్ చేసుకుంటాం, లూజ్ చేసుకుంటాం కదా, అక్కడ ఒక చిన్నగా హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచి ఆ చక్రంలోనికి అనేది ఇలా ఎక్కిచ్చేస్తున్నారు, అంటే దారం టైట్ లూజ్ చేసుకున్న దగ్గర. అలా ఎక్కించిన తర్వాత ఇక్కడ చిన్నగా హోల్స్ అనేది ఉన్నాయండి. అసలు ఈ మిషన్కి అయితే, ఈ మిషన్లో ప్రత్యేకత ఏంటో తెలుసండి, మనం ప్రతి మిషన్కి కూడా బాబిన్ కేస్ అనేది పెడతాం కదా, ఈ జిగ్జాగ్ ఓవర్లాక్ మిషన్కి అయితే బాబిన్ కేస్ అనేది ఉండదండి. డైరెక్ట్గా మొత్తం అన్నీ కూడా దారాలతోనే నడుస్తుంది అనమాట. ఇది 3 దారాలు ఈ విధంగా హోల్స్లో నుంచి సెట్ చేసుకోవాలి. మనం అంతకుముందు ఇప్పుడు వరకు స్టిచ్చింగ్ చేసిన మిషన్స్ అయితే కంపల్సరీగా బాబిన్ కేసులో దారం ఎక్కించుకుని ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేస్తాము. ఈ మిషన్ అయితే అలా కాదు, 3 దారాలు కూడా ఈ విధంగా ఎక్కించేసుకోవాలన్నమాట. చూడండి, చిన్నగా హోల్స్ అనేది ఉంటున్నాయి. ఆ హోల్స్లోనికి ఈ దారాన్ని ఎక్కించేయాలి. ఇది ఎక్కించేటప్పుడు మనకి కంపల్సరీగా ఈ చిన్న కట్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ మనకి ఈ మిషన్తో పాటే వస్తుంది ఈ టూల్ కూడా. చూడండి, ఈ చక్రాన్ని ఇలా తిప్పినప్పుడు ఇలా
ఈ దారం ఎక్కించుకోవడం పెద్ద టాస్క్ అండి. అందుకని చెప్పి నేను అక్కడే ఎక్కించుకొచ్చేసాను దారాలు. సామాన్యంగా తెగవన్నారు. తెగితే మాత్రం కొంచెం మనం కష్టపడుకోవాలన్నమాట. అందుకని ఈ దారాలకి ఇంత పెద్ద పెద్ద దారబంతులు అయితే పెడతారండి ఈ ఓవర్లాక్ మిషన్కి. చిన్న దారబంతులు అయితే ఊరికే అయిపోతాయి కదా, ప్రతిసారి మనం దారం ఎక్కించుకోవడానికే టైం టేకింగ్ అనేది చాలా అయిపోతుంది. అందుకని ఈ దారపు కండీలు పెద్ద పెద్దవి పెడితే మనకి ఎక్కువ కాలం అనేది వస్తాయి. చూడండి, చాలా ప్రాసెస్ దీనికి దారం ఎక్కించడం అనేది. ఈ చిన్న చిన్న హుక్కుల్లో నుంచి లాగాలి. అవన్నీ నాకు చూపిస్తున్నారు, అందుకని మీకు మొత్తం క్లారిటీగా అయితే హోల్ ఎక్కడున్నది అయితే మీకు చూపించలేకపోతున్నాను. మిషన్ చూడండి చక్కగా చిన్నగా ఉంది కదా, మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకించి మిషన్ బల్ల కావాలన్నది లేదు. టేబుల్ ఉంటే మనం టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు, లేదంటే మనం కుట్టే మిషన్ ఉంది కదా, ఆ మిషన్ చెక్క మీద అయినా పెట్టేసి వర్క్ చేసుకోవచ్చు. దీన్ని వర్క్ చేసేటప్పుడు దాని వర్క్ ఎలాగో చేయం కదా మనం, ఇంకా దాని వరకు ఆపేసేసుకున్నప్పుడు దీన్ని అయితే ఈ విధంగా టేబుల్ మీద పెట్టేసి మనం వర్క్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా వాళ్ళైతే నాకు చెప్పారు, వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక మ్యాట్ అనేది దీని కింద వేసినట్లయితే అసలు ఎక్కడ కదలకుండా చాలా వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా అయితే వస్తుందని చెప్పారండి నాకు. ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి, అందుకే దీనికి ఇచ్చినట్టున్నారండి దీన్ని. ఈ విధంగా అయితే దారం ఫస్ట్ దారం అయితే సెట్ చేశారు. ఎక్కడి నుంచి రావాలో నాకైతే చూపిస్తున్నారు దారం. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి కూడా లాగాలంట. అయితే ఇప్పుడు ఇటు చివరి దారం ఫస్ట్ అటు చివరి దెక్కించారు, తర్వాత ఇటు చివరి దెక్కిస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా స్టాండ్ ఇస్తారు మనకి. ఆ స్టాండ్కి హోల్స్ అనేది ఉంటాయి, 3 హోల్స్ అనేది దానికి ఉంటుంది. ఫస్ట్ హోల్లో అటు, ఇటు చివర ఇటు, మధ్యలోది మధ్యలో. ప్రతి దారబందికి కూడా ఈ విధంగా మనం దారం టైట్ చేసేది లూజ్ చేసేది ఉంది కదా, అది కంపల్సరీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వచ్చి ఆ హోల్లో నుంచి దారం ఇలా కిందకి రావాలి. ఇది చూడండి, పైకి వచ్చేసింది దారం. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్ నుంచి ఎలా లాగుతున్నారు చూడండి. ఈ విధంగా దానికి తగిలిచ్చేస్తున్నారు. ఇలా చూడండి, ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయో, ఈ హోల్స్ అన్నిటిలో కూడా ఈ దారం అనేది ఎక్కించుకోవాలి. దాన్ని పెట్టి తగిలిచ్చేసారు ఈ విధంగా. మనం బ్లౌజ్ అనేది ఎంత ఫినిషింగ్ బాగున్నా సరే ఓవర్లాక్ ఉంటేనే చాలా లుక్గా ఉంటుంది కదండి. అందుకని ఇంకా నేను కూడా ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నార్మల్గా మనం ఓవర్లాక్ మిషన్ తీసుకోవాలంటే చెక్క ఉండాలి కదా అని అనుకున్నాను. తర్వాత నేను కూడా యూట్యూబ్లో చూశాను అనమాట దీన్ని. పోర్టబుల్ మిషన్స్ కూడా వచ్చేస్తున్నాయి, మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది రివ్యూ అయితే ఇచ్చారు, బాగున్నాయని. ప్లేస్ లేని వాళ్ళు కంపల్సరీగా ఇటువంటి మిషన్ అయితే తీసుకోవాలండి, పోర్టబుల్గా ఉండేటట్లు. ఇదిగో చూడండి, 3వ దారబంది అయితే ఎక్కిచ్చేస్తున్నారు. మనకి మెయిన్ ఈ 3 ఫస్ట్ అటు చివర ఇటు చివర మధ్యలోది, ఈ మధ్యలో దారబంది అయితే మనకి డైరెక్ట్గా సూదిలోకి అయితే వచ్చేస్తుందండి. ఈ మిషన్ ఈ విధంగా ఇదైతే సూదిలోకి వస్తుందని చెప్పారు. ఆ 3 అట్లా కింద నుంచి వచ్చిన తర్వాత ఇది మాత్రం ఈ దారం పైనుంచి వస్తుంది.
బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది రావాలంటే కంపల్సరీగా ఓవర్లాక్ మిషన్ అనేది ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఉండాలండి. మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా పోర్టబుల్ మిషన్ అయితే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ప్లేస్ అనేది కలిసి వస్తుందండి. వర్క్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా షెల్ఫ్లో దాన్ని పెట్టేసుకోవచ్చు. ఏదైనా షెల్ఫ్లో పెట్టేసుకుని ఒక క్లాత్ వేసేసామనుకోండి, ఇంకా దాని మీద డస్ట్ అనేది పడకుండా చాలా బాగుంటుంది కదా. చూడండి ఈ విధంగా నీడిల్లోనికి అయితే ఎక్కిచ్చేస్తున్నారు. ఇది మిడిల్ దారం అన్నమాట. మిడిల్ దారం వచ్చేసి పైనుండి వచ్చింది. ఇటు చివర దారం ఇటు నుంచి వచ్చింది, ఇటు చివర దారం ఇటు నుంచి వచ్చింది, మిడిల్ దారం పైనుండి వచ్చింది. ఈ విధంగా 3 దారాలు ఎక్కించేశారు. ఇలా ఎక్కించేసిన తర్వాత నాకైతే ఒక క్లాత్ మీద స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నారండి ఇప్పుడు. చూడండి ఈ దారాలన్నీ సెట్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ముందుగానే మనం కొంచెం పెద్ద దారబంతులు పెట్టుకోవాలి. అలా పెద్ద బండిల్స్ అనేది పెట్టుకున్నట్లయితే ఒకవేళ దారం అయిపోయినట్లయితే పైన కూడా ముడి వేసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఇంకొక వీడియోలో అయితే చూద్దామండి. చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, స్టిచ్చింగ్ చేసే దగ్గర ఇది పాదం ఉంటుంది కదా మనకి, స్టిచ్చింగ్ దగ్గర పాదము, ఆ పాదం దగ్గర చిన్న బ్లేడ్ కూడా ఉంటుందంటండి. ఆ బ్లేడ్ మనం పెట్టిన క్లాత్ దానికి సరిపడా ఉంచుకుని మిగిలినంతా ఖర్చు కట్ చేసేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తుంది. ఎంత కావాలో అంతే ఉంచుకుని మిగిలినంత ఖర్చు అంతా కూడా కట్ చేస్తుంది. ఈ విధంగా కట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది కదండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? చూడండి ఈ విధంగా అయితే నేను ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ అడ్రస్ కావాలంటే కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్కి తగిన అడ్రస్ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తానండి. చూడండి జూకీ కంపెనీ బాగుంది. చూడండి ఏ విధంగా కట్ అయిపోతుందో చూడండి క్లాత్ అంతా కూడా. ఈ విధంగా బ్లేడ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.